తప్పన్నా అర్థమైందా? నువ్వు ఆయన చేసుకోవడం తప్పు. తీసుకో ఆయన రమ్మన్నా ఇక్కడే ఉన్నాడన్నా, ఇక్కడే ఉన్నాడు. నమస్తే సార్, నా పేరు ప్రియాంక, మాది ఎస్వి క్యాస్ట్. మేము ఉల్లిపాలెంలో ఉంటున్నాము, పోతేపల్లి పంచాయతీ ఉల్లిపాలెం గ్రామంలో ఉంటున్నాము. నైటు మా ఆయన పని నుండి బయటికి వెళ్ళారు, వచ్చేసి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ కుర్రోళ్ళు, లోకల్లో కుర్రోళ్ళు యశ్వంత్, ధర్మతేజ ఇళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అన్న బయటికి రా, ఇక్కడ మేము రోడ్డు మీద ఉన్నామంటే వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నామని అడిగాను. అడిగితే ఇట్లా యశ్వంత్ వాళ్ళు ఉన్నారులే, ధర్మతేజ ఇళ్ళు ఉన్నారు, వాళ్ళు రోడ్డు మీద రమ్మన్నారు, వెళ్తున్నాను అని అన్నారు. ఆయన వెళ్ళిపోయారు. నేను డోర్లు వేసుకుని పిల్లల్ని పెట్టుకుని పడుకున్నానండి. పడుకున్న తర్వాత ఇక ఈ 2:30-3 ఆ టైంలో పెద్దగా అరుపులు వినపడుతున్నాయి రోడ్డు మీద. అన్న నాకు తెలియదు అన్న, కొట్టమాకండి అన్న, నాకేం తెలియదు అన్న, నాకేం తెలియదు అని పెద్దగా అరుపులు వినపడుతున్నాయి. ఆడేడ్రా ఏసుబాబు గోడు, ఆడెక్కడరా, ఆడ ఇల్లు ఎక్కడరా అని పెద్దగా అరుతున్నారు. ఇదేంటి ఎవరు రోడ్డు మీద అరుపులు వినపడుతున్నాయి, ఆయన బయటికి వెళ్ళారు అని చెప్పి నాకు భయం వేసి నేను డోర్ తీయకోకుండా కిటికీలో నుంచి నా ఫోన్ లైట్ వేసి చూశానండి. చూస్తే ఇక్కడ మా బయట రోడ్డు మీద మా ఆటో ఉంటుంది, ఆటో కనిపించింది మాకు కిటికీలో నుంచి చూస్తే. ఆటో దగ్గర ఎవరో 3 మగోళ్ళండి పెద్దగా అడుగుతా. పాండు అని ఒక పిల్లోడు మా ఇళ్ళ పక్కనే, ఇళ్ళ దగ్గర పిల్లోడేను, మాతో పాటు మా ఆయనతో పాటు తిరుగుతూ ఉంటాడు. ఆ పిల్లోడు డ్యూటీకి వెళ్ళి వస్తా, మరి ఆ పిల్లోడికి ఏదో బాగా మరి ఎట్లాగో కానీ ఆటోలో పడుకున్నారంట ఇంటికి వెళ్ళలేక. ఇక ఆటో మన వేసుకోవన్నీ తెలిసిన ఆటోనే కదా అని చెప్పేసి అక్కడ పడుకున్నారంట. మరి ఆ పిల్లోడిని బయటికి లాగేసేసి ఎక్కడరా వేసుకో కూడా ఎక్కడరా అయ్యి అని చెప్పేసి పెద్దగా కొడుతున్నారు. అన్న నాకు తెలియదు అన్న, ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు అన్న, వేసుకో అన్న, ఇల్లు అయితే ఇదేనన్నా, నాకు తెలియదు అన్న అని చెప్పి ఆ అబ్బాయి పాపం దండం పెడితే వినట్లేదు. ఇదేంటి మా ఆయన పేరు పెట్టి ఆ రోడ్డు అడుగుతున్నారు ఏంటంటే నాకు కంగారు వచ్చేసింది. కంగారు వచ్చి నేను మెలకోకుండా అట్లాగే ఉండిపోయాను, డోర్లు తీసుకోకుండా అట్లాగే ఉండిపోయాను. వచ్చి గబగబా డోర్లు, రే యేసుబాబుగా ఎక్కడున్నారా, రారా బయటికి తీరా, పెద్దగా డోర్లు కుట్టారు. నేను లేచి డోర్ తీసుకోకుండా కిటికీ తీసి లైట్ వేయకోకుండా, ఎవర్రా మీరు, ఎవరో ఇంటికి వచ్చి గట్టిగా మాట్లాడుతున్నారు, ఇంటికి వచ్చి డోర్లు కొడుతున్నారేంట్రా, ఎవర్రా మీరు, ఏదైనా ఉంటే బయట చూసుకోండి. అప్పుడు 2:30 ఆ టైము, 3 అట్లా 2:30 ఆ టైము. ఇంకా వాళ్ళెవరో నాకు తెలియదండి అసలు, వాళ్ళు నేను ఎప్పుడు చూసినట్టు కూడా లేను. కానీ వాళ్ళు ఏంటి ఈ పాండు అన్న పిల్లోని కొడతా కత్తిరి సాయి నా పేరు ఎవరో చెప్పుకుంటావో చెప్పుకో అట్లా అంటున్నారు. అసలు వాళ్ళు నేను ఇప్పుడు చూడాల, ఈ ఏరియాలో కూడా చూడండి వాళ్ళని. అయితే ఇంకా పెద్దగా డోర్లు కొడుతుంటే ఎవరా మీరు డోర్లు కొడుతున్నారు, నా ఇంటికి వచ్చి డోర్లు కొడతారేంటారు అర్ధరాత్రులు, ఏమనుకుంటున్నారా మీరు డోర్లు కొడుతున్నారు, పిచ్చ నాటకాలు ఏమాకండి, ఏమన్నా ఉంటే మీరు బయట చూసుకోండి. వచ్చి అడిగారు, మగ మనిషి లేడని చెప్పాను, మీరు గొద్దు మూసుకుని బయటకు వెళ్ళండి, బయట చూసుకోండి రోడ్ల మీద, అంతేగాని చెప్పి మీరు డోర్లు కొట్టొద్దని చెప్పాను. మళ్ళీ వెళ్ళి ఆ పిల్లోడిని కొట్టుకుంటూ లాక్కొచ్చారు పాండుని. నువ్వు పిలవరా, నువ్వు పిలిస్తే వస్తాడరా బయటికి యేసుబాబు చెప్పి తిడుతున్నాడు. నేను గబగబా లేసి పిచ్చి నాటకాలు ఏమాక అని చెప్పి బూతులు తిడతా. ఏంటి క్యాస్ట్ బిల్డింగ్లు తీసి తిట్టమాక, ఏమనుకుంటున్నావేమో, పిచ్చి నాటకాలు ఏమాక, ఏం మాట్లాడుతున్నావరా, ఎవరో నన్ను బస్సులో వచ్చి నా ఇంటికి వచ్చి క్యాస్ట్ బిల్డింగ్తో మాట్లాడుతున్నావు, నా ఇంటికి వచ్చి డోర్లు కొడతాను ఏంటరా, ఏమన్నా ఉంటే రోడ్డు మీద చూసుకోవాలి, లేదా రోడ్డు మీద కూర్చోరా కాసేపు, వస్తాడు వచ్చినాక నువ్వు ఆయన చూసుకోండి అని అంటే ఇట్లా ఒంగుని కిటికీలోకి నేను పిల్లోడికి పాలిస్తా కూర్చున్నానండి. కూర్చుని మా బావగారికి ఫోన్ చేశాను, బావా ఇట్లా ఎవరో వచ్చారటవో తిడుతున్నారు, ఇటవో డోర్లు కొడుతున్నారు, పాండు అనుకుంటా ఆటోలో కూర్చున్నాడు, ఆ పిల్లోని కూడా కొడుతున్నారు, యేసుబాబు అడుగుతున్నారు బావా అని మా బావగారికి ఫోన్ చేశాను. మా బావగారికి ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ పైకి లేచి చూసేసరికి నేను అప్పుడు పాలిస్తా ఫోన్ మాట్లాడుతున్నాను. వీడు ఎవరో నాని అంట, రెడ్ టీ షర్ట్ వేసుకున్నాడు, ఆడు కిటికీ దగ్గర నుంచి చూస్తున్నాడు, ఇట్లా సైలెంట్ కిటికీ దగ్గర నుంచి చూస్తున్నాడు అండి. నేను లేసారా నీకు మెంట్లా పోయే కాలం ఏమైనా వచ్చిందారా, ఎవర్రా మీరు అసలు అంటే, నీ ఒంగుని నీ మొగుడికి 2వ పెళ్లి చేశాను, అక్కడ అపార్ట్మెంట్ల దగ్గర ఉన్నాడా, ఇక్కడ లేడంటున్నావు ఇంట్లో అని అన్నాడు. అంటే ఎరా 2వ పెళ్లి చేశాను అంటున్నావు, నువ్వు అపార్ట్మెంట్ల దగ్గర ఉన్నావు అంటున్నావు నువ్వు, అంటే ఎంత క్లారిటీగా నీకు తెలిసినప్పుడు వెళ్ళి అక్కడే ఆడవరా, అక్కడ ఉంటాడా, అక్కడ ఏడు వెళ్ళి అక్కడ చూసుకో, ఇక్కడికి వచ్చి మరి అంటే ఇక్కడ లేడని తెలిసి ఉద్దేశపూర్వకంగా వచ్చావు నువ్వు ఇక్కడికి, అయితే నువ్వు ఇక్కడ లేడని తెలిసి ఉద్దేశపూర్వకంగా వచ్చినట్టేగా. నిన్న పొద్దున్న తెల్లవారుజామున 2 గంటలకు ఆ టైంలో నేను డ్యూటీ దిగి వస్తుండగా మా ఇంటికి వెళ్ళే రోడ్లో తెలుస్తున్న ఆటో ఒకటి ఉంటే నాకు ఒక కన్ను ఒకటి కనిపించదు, చెవు ఒకటి వినిపించదు. సర్లే అని చెప్పి నేను వెళ్ళలేకేనంటే పడుకుని రేపు మార్నింగ్ లేకపోతే 1 గంట తర్వాత వెళ్దాం అని చెప్పేసి నేను ఆటోలో పడుకున్నాను. పడుకుంటే ఏమైందంటే ఒక 3 యువకులు వచ్చారండి. ఒక అతని పేరు నాని నిరంజన్ అంట, ఒక అతని పేరు కత్తిరి సాయి అంట, ఒక అతని పేరు ఏంటంటే రుస్తుంబాదు చిన్న బుడ్డ అంట.
ముగ్గురు వచ్చి దారుణంగా అంటే అతి దారుణంగా కొట్టారండి. ఈ చెయ్యి ఒకటి అండి ఫ్రాక్చర్ అయిపోయింది, ఆల్రెడీ బోన్ ఇది అయిపోయింది. ఒక చక్కోటి అట్లా కారణం ఏం చెప్పట్లేదండి. ఒకటండి లింగం యేసుబాబు ఇల్లు ఎక్కడ, ఇల్లు అయితే ఇది అన్న ఏమైంది అన్న చెప్పాలంటే ఏం చెప్పకుండా ఇల్లు అయితే ఇదే అన్న అని చెప్పి అని వాళ్ళ ఇంటికి వచ్చేపాటికి వాళ్ళ మిస్సెస్ కూడా చూసి నన్ను ఈ రకంగా కొట్టేస్తుంటే ఆమె కూడా అక్కడికి ఏమైంది అంటే చెప్తుందంటే ఆమె కూడా కొద్దిగా కంగారు పడిపోతుంది. ఆయన ఇంట్లో యేసుబాబు ఆయన పిల్లలు చంటిపిల్లలతో ఆమె బెడ్ రాలిపోయింది. నన్ను ఈ రకంగా కొట్టేసి ఇటు పక్కకు ఈ చెట్లలో తీసుకొచ్చి నన్ను ఈ రకంగా పడేశారు. ఏమనంటే నాని నిరంజన్ అన్న అతను ఏంటంటే నేను విమలేష్కి ఫోన్ చేస్తే నాకేం అవదు పోలీసులు చెప్పుకుంటా ఎవరు చెప్పుకుంటే చెప్పుకో, వాళ్ళు నా సొమ్ము తీసుకుని వాళ్ళు బతుకుతున్నారు, అదే మాట చెప్తున్నారండి. నా సొమ్ము తీసుకుని వాళ్ళు బతుకుతున్నారు. నాని నిరంజన్ అంటండి ఆయన సొమ్ము అంటే పోలీసులు పెట్టుబడి పెడుతున్నారంట, వాళ్ళే బతుకుతున్నారంట, వాళ్ళ జీతాలతో సంబంధం లేదంట, ఈయన డబ్బులతోనే వాళ్ళు బతుకుతున్నారంట.